మైలవరం అధికార విపక్ష నేతల మధ్య మైనింగ్ వ్యవహారం మాటల యుద్ధానికి దారితీస్తోంది. మాజీ మంత్రి జోగి రమేష్ ఓడిపోయిన బాధలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, వసూళ్ల కోసమే డ్రామాలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఫైర్ అయ్యారు. అయితే కృష్ణప్రసాద్ ఆరోపణలకి కౌంటర్ ఇచ్చారు జోగి రమేష్. అతను చూడలేక అతను ఓడిపోయాడు, నేను గెలిచాను, ఏడుపు కుళ్ళు, చిల్లర రమేష్, అతని పేరే చిల్లర రమేష్, పెడన్లన్నీ చిల్లర పనులు చేశాడు. ఇక్కడికి వచ్చి అతను అయ్యే ఊహించుకుంటున్నాడు. వీడు మాటకు ముందు ఒకసారి వచ్చి పావలా ప్రసాద్ అని నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉన్నాడు. సరే నేను కూడా ఎందుకు కుక్కలు మొరుగుతూ ఉంటే మనం ఎందుకు పట్టించుకోవటం అని చెప్పి నేను పెద్దగా పట్టించుకోవట్లేదు. మా నియోజకవర్గంలో తవ్వకాలు జరగట్లేదని నేను చెప్పట్లేదు. వాటన్నిటికీ నేను జవాబుదారీనా? ఈ చిల్లర రమేష్ గురించి మీరు ఎక్కడా పట్టించుకోవద్దు. మీకున్న అనుమతుల మేరకు మీరు దోవుకోండి. ఇతగాడు వచ్చి బెదిరించి కనుక ఏమన్నా అయితే నాకు వచ్చి చెప్పండి. అప్పుడు నేను చట్టబద్ధమైన చర్యలు అతని మీద తీసుకుంటా. నువ్వంత పోటుగాడివి అయితే, నువ్వంత పుడింగివి అయితే నువ్వు పోయి జగన్మోహన్ రెడ్డిని అడుగు, నువ్వెందుకు ఈ లిక్కర్ పని చేసేవరా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని నిలది. ఇతగాడి బతికేవడగా తెలియదు, ఇతగాడి నాయకుడు బతికేవడగా తెలియదు. కుక్కలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు చెల్లని రూపాయి చిల్లర రమేష్. అసలు అతను నోరు ఈ ఆంధ్రప్రదేశ్లో డ్రైనేజ్ అంటే అదే, అంతకు మించిన డ్రైనేజీ లేదు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి చెప్తా ఉన్నా, ఏ మీడియా ఛానల్కైనా ఫేస్ టు ఫేస్ నాతో చర్చకు వచ్చే దమ్ము ధైర్యం పావలా ప్రసాద్కు ఉంటే ఈ ఛానల్స్ వాళ్ళందరూ కూడా అడగండి దయచేసి. పావలా ప్రసాద్ ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుందాం. చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చోమంటే చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చుంటా, లోకేష్ దగ్గర కూర్చోమంటే లోకేష్ దగ్గర కూర్చుంటా, పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చోమంటే పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చుంటా, లేదు పావలా ప్రసాద్ ఇంటికి రమ్మంటే పావలా ప్రసాద్ ఇంటికి వస్తా. ఇది జోగి రమేష్ దమ్ము ధైర్యం. విలువలతో విశ్వసనీయతతో కూడిన రాజకీయం నాది. విచ్ఛిన్నకర, విధ్వంసకర, నీచమైన, నికృష్టమైన రాజకీయం పావలా ప్రసాద్ది.